బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హస్తినాకు వెళ్లారు. ఢిల్లీలో 2 రోజుల పాటు ఆయన మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ పెద్దలను కలిసి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థ కాంక్లేవ్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. అయితే రేపు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మహిళా శక్తి సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సీఎం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సదస్సుకు హాజరైతే ఢిల్లీ నుంచి నేడు హైదరాబాద్ కు సీఎం తిరిగి ప్రయాణం అవుతారు. మళ్ళీ రేపు రాత్రి లేదా ఆదివారం ఉదయం హస్తినాకు వెళ్తారు. నేతల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హస్తినాకు వెళ్లారు. ఢిల్లీలో 2 రోజుల పాటు ఆయన మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ పెద్దలను కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియా సంస్థ కాంక్లేవ్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ను కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. అయితే రేపు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మహిళా శక్తి సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సీఎం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సదస్సుకు హాజరైతే ఢిల్లీ నుంచి నేడు హైదరాబాద్ కు సీఎం తిరుగు ప్రయాణం అవుతారు. మళ్ళీ రేపు రాత్రి లేదా ఆదివారం ఉదయం హస్తినాకు వెళ్తారని నేతల్లో చర్చ జరుగుతోంది. మిగిలిన డీటెయిల్స్